అందరికీ నమస్కారం. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క పసుపు సైనికుడికి, పసుపు సైనికురాలికి పాదాభివందన, నమస్కారం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నెల్లూరు బలం ఇదేనా? నెల్లూరు గొంతుకి ఇదేనా? మరొక్కసారి జై తెలుగుదేశం. ఇది కదా చంద్రబాబు నాయుడు గారు నేర్పించింది మనకి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఈ పదాలు వింటే, ఈ మాటలు వింటే అణువణువున ఉత్తేజం వస్తుంది. అణువణువున కూడా మనకు ఒక రకమైనటువంటి బలం వస్తుంది. అందుకే ఈ కండువా, తెలుగుదేశం పార్టీ పసుపు కండువా మెడలో వేసుకొని తెలుగుదేశం పార్టీ గుర్తు, సైకిల్ గుర్తు గుండెల మీద పెట్టుకొని ఎవడడ్డొస్తాడో రండిరా అనాలి మనం రేపొద్దున. ఎందుకు చెప్పనా? ఇవాళ ఇందాక నుంచి పెద్దలు చెప్తా ఉన్నారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు సౌమ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలానే పెద్దలు ఇంటూరు నాగేశ్వరరావు గారు, పెద్దలు సురేష్ కాకర్ల గారు, వీరంతా ఎవరంటే రాజకీయం అంటే సేవ, రాజకీయం అంటే అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పినట్టుగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మి ప్రజల కోసం సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇలాంటి వ్యక్తుల్ని అభ్యర్థులుగా పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, అభ్యర్థులుగా పెట్టినటువంటి కూటమి ఇవాళ ఎన్డీఏ కూటమి. అదే అవతల సైడ్ చూస్తే ఇందాక మా సోదరుడు మా పొప్పూరు చెప్పాడు సింపుల్గా, అవతల ఏటు అన్నాడు. ఏటు అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది. మొన్న నేను ఉదయగిరి క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారిని చూసి అల్లంత దూరాన్ని ఉన్నటువంటి వాళ్ళు కూడా చేతులెత్తి దండం పెట్టి అయ్యా మీకే మా ఓటు అని వాళ్ళు చెప్తున్నారు. ఒక మాట మాట్లాడండి అయ్యా అని వాళ్ళు అడుగుతున్నారు. ఈ ఏటు మొన్నే నెల్లూరులో పాపం కష్టపడి మిట్ట మధ్యాహ్నం పూట చెమటలు కక్కుతూ నేను ప్రచారం చేస్తా అన్నాడు. సరే ఏదో ఏడులో ప్రచారం చేస్తా అన్నారు కదా అనుకున్నారు. ఆ బండి ఎక్కాడు, ఎవరు వినరే. ప్లీజ్ భోజనాలు ఉన్నాయి, ప్లీజ్ మాట్లాడతాడు పెద్ద ఆయన, ప్లీజ్. ఏం ప్లీజ్? అక్కడ ఏమన్నా సరే వినేవాడే లేడు. ఎందుకనంటే ఇవాల్టి రోజున ఆంధ్రప్రదేశ్లో 3 చాలా క్లియర్. సైకిల్ గుర్తు, గ్లాస్ గుర్తు, కమలం గుర్తు ఎక్కడ ఉంటే అక్కడ ధన గుద్దడమే, అంతే, తగ్గేదేలే. అవునా? అలానే కూటమి రావాలి. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక విషయం తమ్ముడు, ఒక నిమిషం. ఇక్కడ ఇంకో విషయం, నేను ఇందాక చెప్పినట్టుగా మన అభ్యర్థులేమో మేము సేవ చేస్తాం, మేము ప్రజలకి మంచి చేస్తాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని మన అభ్యర్థులు అడుగుతారు. అవతల పక్క వాళ్ళేమో మాకు అధికారం ఇవ్వండి, మేము మోటర్ చేసుకుంటాం, మాకు అధికారం ఇవ్వండి, మేము ఒక దొంగతనం చేసుకుంటాం, మాకు అధికారం ఇవ్వండి, మేము రాష్ట్రంలోకి డ్రగ్స్ తీసుకొస్తాం, మాకు అధికారం ఇవ్వండి, మేము రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా చేస్తాం, మాకు అధికారం ఇవ్వండి, మేము రాష్ట్రంలో మద్యం మాఫియా చేస్తాం. ఇదేమో అవతల వాడు చెప్తున్నాడు. సో ఇవాల్టి రోజున మనం ఏం గుర్తు పెట్టుకోవాలి అని అంటే, నెల్లూరు ఒక్కటే కాదు, ఉదయగిరి ఒక్కటే కాదు, కందుకూరు ఒక్కటే కాదు, 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్లలో అన్ని చోట్ల అత్యధిక మెజారిటీ తోటి అవతల వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకూడదు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఇక్కడ కూర్చొని ఈలలేయడం కాదు, ఇక్కడ కూర్చొని చప్పట్లు కొట్టడం కాదు. ఎవడైతే చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాడో, ఎవడైతే భువనమ్మ కళ్ళల్లో కన్నీళ్లు చూశాడో, ఎవడైతే లోకేష్ అన్న కళ్ళల్లో కన్నీళ్లు చూశాడో,
గారి కళ్ళల్లో కన్నీళ్లు చూశాడు. ఎవడైతే ప్రతి ఒక్క పసుపు సైనికుల గుండెలలో ఆవేదన చూశాడో, ప్రతి ఒక్క నాయకుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ గుండెలు పగిలేలా, చెవుల్లో రీసౌండ్ వచ్చేలా అత్యధిక మెజారిటీ తోటి 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్లలో మనమే గెలవాలి. వల్ల గుద్ది మరీ చెప్పండి, మనమే గెలుస్తున్నాం అత్యధిక మెజారిటీతో. నెల్లూరు స్వీప్ రాసి పెట్టుకోండి, ఎవరంటారండి. నెల్లూరు స్వీప్, క్లియర్ స్వీప్, పార్లమెంట్ స్వీప్, కందుకూరు స్వీప్, ఉదయగిరి స్వీప్, ఆత్మకూరు స్వీప్, కోవూరు స్వీప్, ఇంకేది స్వీప్. నెల్లూరు రూరల్, నెల్లూరు అర్బన్, ఎక్కడ ఇంకా గట్టిగా మాట్లాడితే పులివెందుల్లో కూడా గెలుద్దాం. పులివెందుల్లో గెలుద్దామా? గెలుద్దామా? మళ్ళీ చిప్పకూడు తినిపిద్దామా ఒక్కొక్కడికి? రెడీయా? సయ్యా? సయ్యా? ఇప్పుడు చెప్పండి, ఎవడడ్డొస్తాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి? ఎవడడ్డొస్తాడు నారా చంద్రబాబు నాయుడు గారికి? మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసేంత వరకు మనం ఎక్కడం కూడా తగ్గకూడదంటే ఇక్కడ ఆత్మీయ సమావేశాలు పెట్టినప్పుడు వచ్చి ఆహా ఓహో జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి అన్న కోటేస్తాం కాదు. ఇప్పటి నుంచి నెల రోజులుంది అంటే ఒక 4 శనివారాలు 4 ఆదివారాలు. ఈ 4 శనివారాలు 4 ఆదివారాలు ఎక్కడ ఉండాలి? నియోజకవర్గాల్లో ఉండాలి. ఉదయగిరి అయితే ఉదయగిరి, కందుకూరు అయితే కందుకూరు, నెల్లూరు అర్బన్, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కావలి, ఎక్కడైనా సరే అక్కడికి వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి, క్యాంపెయినింగ్ చేయండి. తిరగండి సురేష్ గారితో, తిరగండి నాగేశ్వరరావు గారితో, తిరగండి ప్రభాకర్ రెడ్డి గారితో. అవసరం ప్రతిరోజు ఇక్కడ కూర్చున్న రోజులు కూడా నో ఛాన్స్. కూర్చొని ఇంట్లో పప్పన్నం తింటాం, చికెన్ తింటాం అంటే కాదు. అబ్సల్యూట్ గా ప్రతిరోజు 1 గంట నుంచి 2 గంటల సమయం ఫోన్లు చేయండి. అక్కడున్న మన కార్యకర్తలకి, మన కుటుంబ సభ్యులకి, మన బంధుమిత్రులకి అందరికీ ఫోన్లు చేయండి. సైకో పాలన పోవాలి, సైకిల్ రావాలి. ఖచ్చితంగా నెల్లూరు పార్లమెంట్ లో ఒకడు మాట్లాడాడు కదా, ఏమన్నాడు? ఎప్పుడు వచ్చావన్నది కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు కదా. తంతే 3 జిల్లాలు అవతల పడ్డాడు కదా. అలాంటి వాడికే చెప్పండి, నానా చిట్టి బుజ్జి కన్నా నిన్ను తంతే 3 జిల్లాల అవతల ఇవాళ పడ్డావు కదా. రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కొట్టే దెబ్బకి బిడ్డ రాష్ట్రం వదిలి పారిపోవాలి. నువ్వు రాష్ట్రం వదిలి రాసి పెట్టుకోండి. ఇవన్నీ చేయాల్సిందే. ఎందుకనంటే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటే సంక్షేమం, అభివృద్ధి. మనం ఆ రోజున మన పిల్లలకి 16 లక్షల మందికి ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చాం. బీసీ సోదరులకి, సోదరిమణులకి 4,02,000 మందికి మనం కార్పొరేషన్ నుంచి రుణాలు ఇచ్చాం. ఎస్సీ సోదరులకి, సోదరిమణులకి 4 లక్షల మందికి మనం కార్పొరేషన్ నుంచి రుణాలు ఇచ్చాం. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చాం. కియా లాంటి కంపెనీలను తీసుకొచ్చాం. ఎంతో చేసాం. పట్టిసీమ చేసాం, పోలవరం కంప్లీట్ చేద్దామని ప్రయత్నం చేసాం, అమరావతి చేసాం. ప్రతి ఒక్క ఆడబిడ్డని హక్కున చేర్చుకున్నాం, ప్రతి ఒక్క ఆడబిడ్డని కాపాడుకున్నాం. ఈ దుర్మార్గుడు వచ్చాక ఏం జరిగింది? మీ అందరికీ సోదరులు సైకో సార్, ఒకటే నిమిషం. సోదరులు సైకో అంటే ఒక మాట గుర్తొచ్చింది. స్పైడర్ సినిమా గుర్తుందా అందరికీ? స్పైడర్ సినిమా తెలుసు కదా, మహేష్ బాబు సినిమా. ఆ సినిమాలో ఒక విలన్ ఉంటాడు. ఆ విలన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అవతల వాళ్ళు ఇబ్బంది పడుతుంటే శ్రవణానందకరంగా ఇలా పెట్టుకొని వింటూ ఉంటాడు. వాళ్ళు ఏడుస్తున్నా, వాళ్ళు చచ్చిపోతున్నా. సో అలాంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి కావాలా? లేకపోతే ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే
ఏది చూసుకోకుండా అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఎండ లేదు, వాన లేదు, ఏదీ లేకుండా అనుక్షణం ప్రజల కోసం కష్టించేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కావాలా అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇవాళ అభ్యర్థుల గురించి మాట్లాడితే ఇంటూరు నాగేశ్వరరావు గారు, నాకు ఆయన తోటి పరిచయం లేకపోయినా సరే ఎన్నో సందర్భాల్లో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి విన్నాను, వారు చేసినటువంటి మంచి పనుల గురించి విన్నాను. అలానే కాకర్ల సురేష్ గారు, మొన్న నేను ఉదయగిరి నియోజకవర్గానికి క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మారుమూల పల్లెటూర్లలోంచి కూడా బయటకు వచ్చి వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, గుండెల్లో పెట్టుకొని బంగారు పళ్ళెల్లో తెచ్చి సురేష్ గారికి మేము ఇవాళ రోజున గెలుపుని ఆయన కానుగ్గా ఇస్తామని చెప్తున్నారు. ఇక మా పెద్ద ఆయన ప్రభాకర్ రెడ్డి గారి గురించి అయితే చెప్పనే అవసరంలా, ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే చేతులెత్తి దండం పెట్టి అయ్యా మీరే మా ఎంపీ అని చెప్పారు. సో ఒక్కసారి నేను ముగించే ముందర ఒక్క మాట, యువత అందరూ ఒక్కసారి పైకి గొంతు లేపి కందుకూరు మనదేనా, కందుకూరు మనదేనా, ఉదయగిరి మనదేనా, ఉదయగిరి మనదేనా, నెల్లూరు పార్లమెంటు, నెల్లూరు పార్లమెంటు మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు. ఆత్మకూరు మనదే, కావలి మనదే, కోవూరు మనదే, నెల్లూరు అర్బన్ మనదే, నెల్లూరు రూరల్ మనదే, మొత్తం నెల్లూరు పార్లమెంట్ క్లీన్ స్వీప్ రాసి పెట్టుకోమని చెప్తున్నాం. ఒక్కసారి జై తెలుగుదేశం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు మీ పిడికిలు బిగించి చెయ్యి పైకెత్తి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జై జనసేన, జై బీజేపీ.